అందరికి నమస్కారం అండి. మన ఛానల్లో కొంతమంది అన్న మేము ఇప్పటి వరకు ఎటువంటి డిస్ట్రిక్ట్ మ్యాచెస్ ఆడలేదు, ఎటువంటి స్టేట్ మ్యాచెస్ ఆడలేదు, అయినా సరే మేము ఐపీఎల్ ఆడే ఛాన్సెస్ ఏమన్నా ఉండయా అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. అయితే దాని గురించి అయితే ఈ వీడియో పూర్తిగా మాట్లాడదాం. అయితే ఫస్ట్ మీకు ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి ఈ వీడియోని. అయితే ఇక మ్యాటర్లోకి వెళ్తే మనం ఫస్ట్ మీరు ఐపీఎల్ ఆడటానికి అసలు ఎన్ని విధాలుగా ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఫస్ట్ మీకు తెలియాలి. అయితే మనకి ఫస్ట్ ఒక 3 వేస్ అయితే మీకు ఖచ్చితంగా ఉండే. దాంట్లో ఒకటైతే మీరు స్టేట్ టీం నుంచి అయితే ఖచ్చితంగా వెళ్ళాల్సి ఉంటుంది. సో మరి దాని తర్వాత ఇంకొక 2 వేస్ ఉన్నాయి మీరు ఐపీఎల్ ఆడటానికి. సో దాని ద్వారా అయితే మీరు నిన్న గల్లీ క్రికెట్ ఆడి కూడా మీరు 1 ఇయర్లో మీరు ఐపీఎల్ ఆడే ఛాన్సెస్ కూడా మనకి చాలా వరకు ఉన్నాయి. సో అవేంది అనేది ఫస్ట్ తర్వాత అయితే మాట్లాడదాం. ఫస్ట్ మీకు స్టేట్ క్రికెట్ నుంచి ఎలా వెళ్ళాలనే దాని గురించి ఫస్ట్ మాట్లాడదాం. అయితే ఫస్ట్ మీరు మీ స్టేట్ తరపున మీరు ఖచ్చితంగా ఆడాల్సిందే. అంటే ఫస్ట్ మీరు డిస్ట్రిక్ట్ మ్యాచెస్ ఆడాలి, డిస్ట్రిక్ట్ మ్యాచెస్ అయిన తర్వాత స్టేట్ మ్యాచెస్ ఆడాలి. సో స్టేట్ ఆడిన తర్వాత మీరు స్టేట్లో ఏదైనా సరే మీరు లిస్టే క్రికెట్ ఆడొచ్చు, లేదంటే ఇంకా చెప్పాలంటే రంజీ ట్రోఫీ, సీకే నాయుడు ట్రోఫీ, లేదంటే విజయ్ హజారే ట్రోఫీ, ఇలాంటివన్నీ ఏదో ఒక ట్రోఫీ ఖచ్చితంగా మీ స్టేట్కి రిప్రజెంట్ చేసి ఉండాలి మీరు. సో దాని తర్వాత మీరు స్టేట్కి రిప్రజెంట్ చేసిన తర్వాత మీరు స్టేట్ క్రికెట్ అసోసియేషన్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొని, అయ్యా ఇప్పటి వరకు నేను మీ స్టేట్కి ఆడాను, మీ స్టేట్ తరపున అయితే ఆడాను, సో ఇప్పుడు నేను ఐపీఎల్ కూడా ఆడాలనుకుంటున్నాను, నేను ఐపీఎల్కి ఆడటం వల్ల మీకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు అని చెప్పేసి నాకు ఒక సర్టిఫికేట్ ఇవ్వండి అంటే వాళ్ళు ఇస్తారు. మరి అది తీసుకెళ్ళిన తర్వాత మీరు డైరెక్ట్గా ఐపీఎల్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. బీసీఐకి అప్లై చేసుకుంటే సో వాళ్ళు మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి మిమ్మల్ని ఐపీఎల్ ఆక్షన్స్లోకి అయితే తీసుకెళ్తారు. ఐపీఎల్ ఆక్షన్లో మిమ్మల్ని ఏదైనా టీం తీసుకుంటే మీరు ఆ టీం తరపున అయితే మీరు ఐపీఎల్ టీంలో ఆడొచ్చు. సో ఇదొక వే. అయితే మీకు నెక్స్ట్ ఇంకా 2 వేస్ ఉన్నాయి. అవి ఏంటంటే కొన్ని షార్టెస్ట్ వేస్. సో మీకు ఇప్పటి వరకు మీరు ఒక 20-25 ఇయర్స్ వచ్చినా కూడా మీరు డిస్ట్రిక్ట్ మ్యాచెస్ కూడా ఆడకపోతే సో వాళ్ళకు మాత్రం ఈ ఛాన్స్ అయితే ఖచ్చితంగా వర్కౌట్ అవుద్ది. ఎందుకంటే మీకు ఇక్కడ ఐపీఎల్ టీమ్స్కి ఫస్ట్ ఐపీఎల్ టీమ్స్ అన్నిటికీ ఒక స్కౌటింగ్ టీమ్ అని ఉంటాయి. అంటే వాళ్ళకి ప్రీవియస్గా ఆడిన ప్లేయర్స్ ఎవరైతే మనకి రిటైర్మెంట్ ఇచ్చారో వాళ్ళ ప్లేయర్స్ ఉంటారు కదా, లేదంటే వాళ్ళకి హెడ్ కోచెస్ ఉంటారు, లేదంటే వాళ్ళకి అసిస్టెంట్ కోచ్లు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళ టీమ్మేట్స్. సో వాళ్ళని పంపిస్తారు అనమాట. ఎక్కడికి పంపిస్తారు అంటే మీకు సపోజ్ మనకి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఉంది, లేదంటే తమిళనాడు ప్రీమియర్ లీగ్ ఉంది, కర్ణాటక ప్రీమియర్ లీగ్ ఉంది, ఇలాంటి అరుణాచల్ ప్రదేశ్ ప్రీమియర్ లీగ్ ఉంది, ఢిల్లీ ప్రీమియర్ లీగ్ ఉంది, ఇలాంటి లీగ్స్ దగ్గరికి వాళ్ళని పంపిస్తారు. ఇది ఐపీఎల్ ఫ్రాంచైజీస్ వాళ్ళు. సో బాబు అంటే వాళ్ళనే స్కౌటింగ్ టీం అంటారు. మరి ఆ స్కౌటింగ్ టీంని ఇలాంటి ఒక బిగ్ లీగ్స్ దగ్గర పంపించి, బాబు ఇదిగోండి మన దగ్గర మీకు ఎవరైనా సరే ఇలా ఈ టీమ్స్లో అంటే ఈ లీగ్స్ జరుగుతున్నాయి కదా, ఈ లీగ్స్ దగ్గరికి మీరు వెళ్ళి ఎవరన్నా ఒక మంచి టాలెంటెడ్ ప్లేయర్స్ ఎవరన్నా ఉంటే పట్టుకురండి, మన టీంలో ఆడించుకుందాం ఐపీఎల్ అని చెప్పేసి వాళ్ళు పంపిస్తారు ఈ స్కౌటింగ్ టీంని. సో వాళ్ళు ఈ లీగ్స్ మ్యాచెస్ అన్నీ చూసిన తర్వాత ఎవరన్నా ఒక మంచి ప్లేయర్ కనిపిస్తే ఆటోమేటిక్గా వాళ్ళని పిక్ చేసుకుంటారు. సో అదేవిధంగా ఆ లీగ్స్ మాత్రమే కాదు, మనకి రీసెంట్గా ఒక ఐఎస్పిఎల్ లీగ్ అని ఒక లీగ్ వచ్చింది. సో దాంట్లో కూడా మిమ్మల్ని తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. సో దాంతోపాటు ఐఎస్పిఎల్ మాత్రమే కాదు, సో ఐఎస్పిఎల్ అంటే ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ అని రీసెంట్గా మనకు వచ్చింది, అదంతా మీ అందరికీ తెలిసిందే. సో ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ కూడా మీకు స్కౌటింగ్ టీం వస్తాయి. అంటే మనకి ఐపీఎల్ టీం నుంచి స్కౌటింగ్ టీమ్స్ వస్తాయి. సో వాళ్ళ కంట్లో కనుక మీరు పడితే ఆటోమేటిక్గా మిమ్మల్ని కూడా ఐపీఎల్ ట్రయల్స్కి తీసుకెళ్ళి అక్కడ ట్రయల్స్ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని టీంలో తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇది అన్క్యాప్డ్ ప్లేయర్ లిస్ట్లో మిమ్మల్ని మీకు ఒక బేస్ ప్రైస్ ఫిక్స్ చేసి దాని తర్వాత మిమ్మల్ని అయితే టీంలోకి అయితే తీసుకుంటారు వాళ్ళు. మరి దాని తర్వాత మరి ఐఎస్పిఎల్లో మరి ఎప్పుడు జరిగిద్దన్న అంటే మనకి ఇంకా 1 మంత్ మాత్రమే టైం ఉంది. సో ఈ ఐఎస్పిఎల్కి మీరు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు 1100 ఏమో తీసుకుంటాడు మనీ. సో అది రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా ట్రయల్స్కి అటెండ్ అవుతారు. ట్రయల్స్ అయిపోయిన తర్వాత మీరు లీగ్స్ మ్యాచెస్ అయితే ఆడతారు ముంబైలో. మరి అక్కడ ఏదన్నా మీ పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు స్కౌటింగ్ టీం వస్తారు. ఆ స్కౌటింగ్ టీం ఎవరి దృష్టిలో పడినా కూడా మిమ్మల్ని పిక్ చేసుకుంటారు. సో దాని తర్వాత ఐఎస్పిఎల్ కాకుండా ఇంకా మనకి ఏదన్నా ఉన్నాయి అంటే డైరెక్ట్గా గల్లీ క్రికెట్ నుంచి మీరు డైరెక్ట్గా వెళ్తానికి ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ ట్రయల్స్ ఉన్నాయి. దాని తర్వాత వచ్చేసరికి ఐపీఎల్ నెట్ బౌలర్ ట్రయల్స్ ఉన్నాయి. సో అవి వచ్చిన తర్వాత వాటి గురించి మాట్లాడదాం. ఫస్ట్ అయితే ఐఎస్పిఎల్ గురించి మాట్లాడదాం. మరి ఐఎస్పిఎల్కి మనకు ఓన్లీ 1 మంత్ మాత్రమే టైం ఉంది కాబట్టి సో మీరు ఈ రోజు కనుక ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఇంకా మీకు అక్టోబర్ 1 నుంచి ట్రయల్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి ఆంధ్రాలో. సో దాని తర్వాత అక్టోబర్ 5 నుంచి అక్టోబర్ 10 వరకు హైదరాబాద్లో అయితే జరుగుతాయి. సో మీరు ఏ వెన్యూ కావాలనుకుంటే ఆ వెన్యూ అయితే మీరు సెలెక్ట్ చేసుకొని మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. సో మరి దీని తర్వాత మరి థర్డ్ వే అన్నావు, అదేంది అన్న అంటే మీరు ఐపీఎల్ ఆడటానికి
మీరు ఇప్పటివరకు ఎటువంటి డిస్ట్రిక్ట్ ఆడకుండా స్టేట్ ఆడకుండా ఉన్నా, లేదంటే మీరు ఇటువంటి స్కౌటింగ్లో కూడా అంటే మీకు ఐఎస్పిఎల్ కూడా ఆడలేదు అంటే ఇంకా మీకు ఉన్న ఒకే ఒక మార్గం ఏది అంటే మీకు ఎవరన్నా సరే ఒక బిగ్ క్రికెటర్ తెలిసి ఉండాలి. అంటే మీకు ఒక రెఫరెన్స్ టైప్లో అంటే ఆ బిగ్ క్రికెటర్ ఎవరన్నా సరే ఇలాగా మీ గల్లీ క్రికెట్ ఆడుతుంటే వచ్చి మిమ్మల్ని చూసి అరే ఈ ప్లేయర్ చాలా మంచిగా ఆడుతున్నాడు అని చెప్పేసి మిమ్మల్ని తీసుకెళ్ళి ఐపీఎల్ ఫ్రాంచైజీ వాళ్ళకి మిమ్మల్ని చూపించి సో ఈ ప్లేయర్ మంచిగా ఆడుతున్నాడు అని చెప్తే అప్పుడు కూడా వాళ్ళు మీకు ట్రయల్స్ పెట్టి మిమ్మల్ని టీంలోకి తీసుకునే ఛాన్స్ ఉంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి సంజు శాంసన్ని శ్రీశాంత్ తీసుకొని అలాగే కొంచెం రికమెండ్ చేసి తీసుకెళ్ళాడు. సో ఇలాంటి ఛాన్సెస్ కూడా మీకు ఉంటాయి. సో కాబట్టి మీలో ఒక అపోహ అయితే మానేయండి. అదేంటంటే మీరు ఐపీఎల్ ఆడాలంటే ఖచ్చితంగా స్టేటే ఆడాలా అనేది ఎక్కడా లేదు. సో దాని తర్వాత మీకు డైరెక్ట్గా మనకి డేవిడ్ వార్నర్ ఇంకొక ఎగ్జాంపుల్ మన కళ్ళ ముందే ఉన్నాడు. దాని తర్వాత ఇంకా చెప్పాలంటే మనకి ఇంకా చాలామంది అయితే మనకి ఉన్నారు. సో అలాగ ఆడిన వాళ్ళు కూడా సరే. కాబట్టి మీరు ఇప్పటివరకు ఎటువంటి స్టేట్ ఆడకపోయినా డిస్ట్రిక్ట్ ఆడకపోయినా కూడా మనకి ఛాన్సెస్ అయితే సో మీకు ఇలాగే మనకి మీరు అనుకోవచ్చు ఇక్కడ ఒక డౌట్ అయితే మీకు క్రియేట్ అవ్వచ్చు. అదేంటంటే అన్న ఐఎస్పిఎల్ అనేది ఒక టెన్నిస్ లీగ్ కదా, మరి టెన్నిస్ నుంచి డైరెక్ట్గా మనల్ని ఐపీఎల్గా తీసుకుంటారా అంటే మనకి ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ అయితే ఉన్నాయి. సో వాటిలో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే అవినాష్ సింగ్. సో అవినాష్ సింగ్ మీ అందరికీ తెలుసు ఆర్సీబీకి సెలెక్ట్ అయ్యాడు. ఎలాగంటే ఇదే టెన్నిస్ క్రికెట్ నుంచి సెలెక్ట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత నవదీప్ సైని మీ అందరికీ తెలిసిందే. సో వీళ్ళందరూ ఎలా వెళ్ళారు అంటే ఇలాంటి టెన్నిస్ క్రికెట్ నుంచి వాళ్ళలో ఒక టాలెంట్ ఉంది అని చెప్పేసి గుర్తించి స్కౌటింగ్ టీము సో వాళ్ళని అయితే పిక్ చేసుకోవడం జరిగింది. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఐఎస్పిఎల్లో మహా అయితే $1,100 మీకు ఒకవేళ మీరు సెలెక్ట్ అవ్వకపోయినా సరే మీకు పోయేది మహా అయితే $1,100. సో ఒకవేళ కనుక సెలెక్ట్ అయితే ఐపీఎల్కి కూడా ఆడే ఛాన్సెస్ మీకు ఖచ్చితంగా ఉంటాయి. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో మీకు ఇంకా 1 month మాత్రమే టైం ఉంది. దాని తర్వాత మీరు ఈ 1 month బాగా ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత ఐపీఎల్కి అయితే వెళ్ళే ఛాన్సెస్ కూడా చాలా వరకు ఉంటాయి ఐఎస్పిఎల్ నుంచి. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనకు మొత్తం 3 waysగా కూడా మనం వెళ్ళొచ్చు. సో ఇలా ఎలా వెళ్ళినా సరే మీరు ఐపీఎల్కి అయితే ఆడే ఛాన్స్ అయితే చాలా ఉన్నాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి.